ఐఐటీ జేఈ మెయిన్స్ ఆర్ అడ్వాన్స్ ఎగ్జామ్ లేదా నీట్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధించాలి అంటే స్టూడెంట్ ఎయిత్ క్లాస్ నుంచే ప్రిపరేషన్ మొదలెట్టాలా అంటే డెఫినెట్గా నేను ఎస్ అనే చెప్తానండి. ఎందుకంటే ఈ ఐఐటీ జేఈ నీట్ లాంటి ఎగ్జామ్స్ 12th స్టాండర్డ్ తర్వాత నెంబర్ వన్ ఎగ్జామ్స్ ఇండియాలో ఉన్నవి. వరల్డ్ వైడ్ కూడా వీటికి మంచి రికగ్నేషన్ ఉంది. సో ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలన్నప్పుడు స్టూడెంట్ తప్పకుండా ఒక ప్లాన్ ప్రకారం కమిటెడ్గా ఉండాలి. సో రేపొద్దున 12th క్లాస్ తర్వాత స్టూడెంట్ సక్సెస్ అవుతాడా లేడా పక్కన పెట్టేస్తే ఒక టాప్ గోల్ అచీవ్ కావాలి, ఒక టాప్ రిజల్ట్ మనం తెచ్చుకోవాలి అంటే ఎంత కమిటెడ్గా ప్లాన్ చేయాలి, ఎంత కమిట్మెంట్ ఉండాలి, ఎంత వర్క్ చేయాలి అనేది స్టూడెంట్కి ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో దాని తర్వాత ఆఫ్టర్ ఇంటర్మీడియట్, ఆఫ్టర్ 12th క్లాసు వాళ్ళు ఏ కోర్స్ చేసినా కూడా ఈ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుందండి. ఈ క్రమంలో ఎక్కడ స్టూడెంట్కి ప్రెజరైజ్ లేకుండా పేరెంట్స్ కూడా వాళ్ళతోటి జాగ్రత్తగా కౌన్సిలింగ్ చేస్తూ ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఎవరైతే ఉన్నారో మెంటర్ తోటి జాగ్రత్తగా మీరు రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతూ స్టూడెంట్ని కనుక మీరు కనుక డెఫినెట్గా ఒక గోల్ అచీవ్ కావాలన్న కాన్ఫిడెన్స్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తే స్టూడెంట్ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుందండి. అంటే ఒక టాప్ గోల్ అచీవ్ కావాలంటే ఎంత కమిటెడ్గా వర్క్ చేయాలి అనేది స్టూడెంట్కి ప్రాక్టికల్గా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో దాంతో 12th క్లాస్ తర్వాత ఇంజనీరింగ్ చేయనియండి, అది ఐఐటీలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎంబీబీఎస్ చేయని కావండి, ఫ్యూచర్లో ఏ కోర్స్ చేసినా ఒక టాప్ గోల్ అచీవ్ కావాలి అంటే ఎంత ప్లాన్డ్గా ఉండాలి, ఎంత కమిటెడ్గా ఉండాలి, దానికి రెస్పెక్ట్గా కాంపిటీషన్ ఎంత ఉంటుంది అనేవన్నీ కూడా ప్రాక్టికల్గా ఆ స్టూడెంట్కి క్లారిటీ వస్తాయి. ఇంకా ఆ తర్వాత లైఫ్లో ఏ ఎగ్జామ్ అయినా ఎలా ప్రిపేర్ కావాలి, దాన్ని ఎలా సాధించాలి అనేది 100% స్టూడెంట్కి అవగాహన వచ్చి తీరుతుంది. దీని గురించి అయినా సరే తప్పకుండా స్టూడెంట్కి ఫౌండేషన్ కోర్స్ అవసరం. సో ఇందులో ఎక్కడ ప్రెజరైజ్ కాకుండా బ్యాలెన్స్ చేయాలండి. అది ఎలా అనేది ఇక్కడ స్క్రీన్ మీద నా నెంబరు డిస్ప్లే అవుతుందండి. మీరు వాట్సాప్ చేయండి, నేను డెఫినెట్గా ఇంటరాక్ట్ అవుతాను.